హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మార్నింగ్ జరిగిన ఎస్సీఎస్ సోషల్ యొక్క కొన్ని క్వశ్చన్స్ అయితే మన ముందుకైతే ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారు పెట్టిన దాని ప్రకారం అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సో ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి అత్యధిక పరిభ్రమణ కాలం గల గ్రహం ఏంటి అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసి బృహస్పతి అండి. సో 11 ఇయర్స్ 11 మంత్స్ అయితే ఉంటుంది. సో దాని ఆన్సర్ వచ్చేసి. అదేవిధంగా ఐపీఎల్ సిద్ధాంతాల్లో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చేసి లెనిన్ అండి. అదేవిధంగా చూసుకోవచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లెనిన్ సమావేశమైన మొదటి రోజు ఏంటి. సో ఆన్సర్ వచ్చేసి 1952 ఏప్రిల్ 15న లోక్సభకు సంబంధించి సమావేశమైన మొదటి రోజు అండి. ఇక్కడ చూడొచ్చు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇన్స్పైర్ స్కీమ్ గురించిన క్వశ్చన్ అయితే ఒకటి అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చేసి షీ అండి. అదేవిధంగా మరొక క్వశ్చన్ చూసుకుంటే ప్రజలు ప్రత్యక్షంగా పన్నుకు సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. టేల్ హిస్టరీ బిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే. సో మరొక క్వశ్చన్ వచ్చేసి 2019 సుప్రీంకోర్టు జస్టిస్ నంబర్స్ ఎంత అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చేసి 34. మరొక క్వశ్చన్ చూసుకుంటే కనుక ఇప్పుడు భారత జనాభా 100 కోట్లు అయితే దాటింది. ఏ సంవత్సరంలో భారత జనాభా అనేది 100 కోట్లు దాటిందని ఒక క్వశ్చన్ అడిగారు. సో 2001వ సంవత్సరంలో భారతీయ జనాభా 100 కోట్లు అయితే దాటింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వార్తాపత్రికలు ఏ జాబితా కిందికి వస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి ఉమ్మడి జాబితా కిందికి అయితే రావడమే జరుగుతుంది. 2025 టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అంటే పూర్ణిమాదేవి గారు అండి. ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025 టైమ్ మ్యాగజైన్కి సంబంధించి రావడం అయితే జరిగింది. సో ఈ క్వశ్చన్స్ అయితే మనకైతే అభ్యర్థులతో సొంతంగా తెలపడమే జరిగింది. సో ఇవన్నీ కూడా ఈరోజు అయితే మార్నింగ్ సెషన్లో రావడమే జరిగిన క్వశ్చన్స్. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే కనుక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చాలా టఫ్ క్వశ్చన్ అని చెప్పారు. అంటే కంటెంట్ గురించి కూడా మాట్లాడితే కంటెంట్ అనేవి కూడా చాలా టఫ్గా వచ్చినాయి. ఒక పిఐ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఒక మాదిరిగా వచ్చినాయి. సో వీటికైతే మంచిగా ఆన్సర్ చేయగలిగిన. మిగతా క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా రావడం వల్ల టైం అనేది బాగా కన్జ్యూమ్ అయింది. సో డెప్త్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారని చెప్పేసి సో చెప్పడమే జరిగింది. సో మీ ముందుకైతే ఇన్ని క్వశ్చన్స్ అయితే తీసుకురావాల్సి వచ్చాను. మరిన్ని క్వశ్చన్స్ అయితే వచ్చిన తర్వాత తప్పకుండా మరొక వీడియో చేశాను. అదేవిధంగా సాయంత్రం క్వశ్చన్ పేపర్ కూడా ఏ విధంగా వచ్చిందో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఇది వీడియో అయితే. వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.